లిక్కర్ పాలసీ అందరికీ దేశంలో ఎక్కడైతే బెస్ట్ పాలసీ అమలు అవుతా ఉందో ఆ పాలసీని అడాప్ట్ చేస్తాం. ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యం, క్వాలిటీ ముఖ్యం, ప్రజలు ఆమోదించిన బ్రాండ్స్ని ఈ రాష్ట్రంలోకి తీసుకురావాలనేది ముఖ్యం. స్వార్థం కానీ లేకపోతే గుత్తాధిపత్యం కానీ ఉండకోకుండా అన్ని బ్రాండ్స్కి దేశంలో లేకపోతే మన రాష్ట్రంలోనే గతంలో ఏదైతే అందుబాటులో ఉన్న బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ అన్నిటినీ తీసుకురావటం, పేదవాడి ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణలో తీసుకుని మరి రేటు ధరలు నిర్ణయించడం ఇవన్నీ కూడా చేస్తాం. అంటే పాలసీ ఇంకా ఫైనలైజ్ కాలేదు కదా, దాంట్లో తెలుస్తుంది ఎవరు రన్ చేసేది ఏంటిది. ఏమండి ఇంకా కొన్ని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా కొన్ని జిల్లాల్లో రాష్ట్రం అంతా ఒకప్పుడైతే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఉన్నట్లు మనందరం కూడా మనకి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా కొన్ని జిల్లాల్లో ఉన్నాయి కాబట్టి ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేస్తాం. అదే దాంట్లో పాలసీలు డిసైడ్ చేస్తాం. అంటే బ్రాండ్ని బట్టి ఇప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు 2014-19లో ఉన్నాయి. నౌ వీఆర్ ఇన్ 24-25. ఈ లోపల ధరలు పెరుగుంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పాలసీలో రేట్లు కానివ్వండి, అది ప్రైవేట్ షాప్స్ నుంచా లేకపోతే గవర్నమెంట్ షాప్స్ నుంచా పాలసీ అంతా కూడా అమలు చేస్తాం. బట్ మా ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఆరోగ్యానికి కూడా హానికరంగా తయారైన మద్యం బ్రాండ్స్ని ఈ రాష్ట్రంలో కొనసాగించకూడదు. ఏ బ్రాండ్ వచ్చినా కూడా ఆ క్వాలిటీని అన్ని విధాలా కూడా అందుబాటులో ఉన్న అన్ని టెస్టింగ్ మెథడ్స్ని వాడి దాని క్వాలిటీని మాత్రం ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి చేయకూడదు. పర్వాలేదు చెప్దాం. అదే ఏమండి, లిక్కర్ సేల్స్ పెంచడం కాదు, ఇల్లీగల్ లిక్కర్ కానివ్వండి, లేదా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ అమ్ముకుంటాం కానివ్వండి, లేకపోతే పేదవాళ్ళని దోచేసే విధంగా కానివ్వండి, ఇవన్నీ వండుకోకుండా పాలసీ. ఇప్పుడు 200 రూపాయలు ఏ విధంగా లాస్ అయ్యాం మనం? ఇతర రాష్ట్రాల నుంచి మద్యం ఈ రాష్ట్రంలో అమ్ముకుంటాం మూలంగా మన రాష్ట్రంలో చేయాల్సిన వ్యాపారం ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మందుతో వ్యాపారం జరిగింది కాబట్టి నష్టపోయాం మనం. డీ అడిక్షన్ సెంటర్స్ కూడా పెంచుతాం. పాలసీలో భాగంగా డీ అడిక్షన్ సెంటర్స్ కూడా పెంచాలని చెప్పేసి కూడా చర్చకొచ్చింది. తప్పకుండా డీ అడిక్షన్ సెంటర్స్ పెంచుతాం. మద్యం అమ్మకాలని పెంచాలనేది లక్ష్యం కాదు. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం క్వాలిటీ మందు, అదేవిధంగా పేదవాడి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఐడి లిక్కర్, గంజాయి, ఈ డ్రగ్స్, ఎందుకంటే ఎప్పుడైతే కాస్ట్లీ అయిపోయిందో మందు, పేదవాడు తక్కువ ధరకు అందుతున్న గంజాయికి కానివ్వండి లేదా ఇంకా ఇతర మార్గాలకి అలవాటు పడుతున్నారు. కాబట్టి వాటన్నిటిని నిరోధించే దిశలో కూడా ఈ పాలసీ ఉండబోతాం.